ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ఉచిత బస్సు సౌకర్యం అన్ని రకాలుగా మనకు చాలా ఉపయోగపడుతుంది, మంచిది. దాని ద్వారా మీకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఈ 2-3 రోజులు మాత్రం ఉచిత బస్సు ఉన్నా కూడా మీరు దూర ప్రయాణాలు చేయొద్దని మనం చేస్తున్నాం. వాయిదా వేసుకోండి. ఈ 3 రోజులు అయిన తర్వాత వెళ్తారు. కానీ ఎందువల్లంటే మనకి ప్రాణాలు ముఖ్యం కాబట్టి, మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అది పాటించవలసిందిగా మహిళా తల్లులకు కూడా కోరుతున్నాం. వాటర్ సప్లై కింద మనం జనరేటర్స్ కూడా ఈ లెక్కల్లో ఉన్న పనులు ఉంటాయి కదా సార్, అడ్లు కూడా వచ్చేసి క్యాటిల్కి సంబంధించి సైక్లోన్ ఒకవేళ ఎక్కువగా వచ్చేటట్టయితే క్యాటిల్ ఏదైతే ఉందో మనకి ఎలివేటెడ్ ప్లేసెస్లో కొంచెం పెట్టాలండి. ఈ సమయాల్లో ఎవరు పట్టించుకోరాదు. అందువల్ల మనం ఎక్కడైతే ఎత్తు ప్రదేశాలు ఉన్నాయో ఎత్తైన ప్రదేశాల్లో మనం ఈ పశు సంపదని అక్కడ కట్టించేలాగా ఆ గ్రామస్తులకు చెప్పాలి. కొంచెం అంటే గ్రామంలో ఎత్తైన ప్రదేశం ఉంటుంది, కింద వాటర్లో పెట్టేస్తే ఇబ్బంది కదలలేవు. అందువల్ల కొంచెం ఎత్తైన ప్రదేశాల్లో పెడితే వాటర్ మీద రాకుండా ఉంటుంది. అదొకటి ఎక్కడెక్కడ గ్రామాల్లో ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో పుస్తకం కట్టుకోమని చెప్పాలి. అది మెసేజ్ పెట్టినది. ఇంకా చెప్పాల్సింది బాగా అవసరమైతే తప్పితే రేపు కొంచెం బయటికి రావచ్చు. అలాగే స్కూల్ సెలవు ఇచ్చి మామూలు కూడా ఊరికే అవసరం ఉంటేనే బయటికి రమ్మని చెప్పాలి. జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు క్యాంపెయిన్ చేయమన్నారు సార్. ప్రతి డోర్ టు డోర్ మన రోడ్లు అంతా కూడా అవసరాన్ని బట్టి ఏదైనా దూర ప్రయాణం ఉంటే వాయిదా వేసుకుని కూడా చెప్తున్నాం సార్. ఈ వారం రోజులు ఆటోస్ కూడా గూగుల్స్ రాకుండా అక్కడక్కడ ఆగిపోమని చెప్తాం సార్. రెడీ. ఇప్పుడు మనం ఇంకోటి హెచ్చరికలు వెళ్తున్నాయి కరెక్ట్గా. ఎప్పటికప్పుడు చాలా ఇంపార్టెంట్. సచివాలయ సిబ్బంది కూడా వాట్సాప్లో దగ్గర పెట్టుకోవాలి, చూసుకుంటారు. మెసేజ్ ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోతే ఇప్పుడు పవర్ బ్యాంక్ పెట్టుకొని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మన ద్వారా పబ్లిక్ సమాచారం ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్పాలి. సెల్ టవర్స్ దగ్గర కూడా పవర్ బ్యాకప్ రెడీ చేయొచ్చు సార్. అక్కడ మనకి వాళ్ళ దగ్గర మినిమం పవర్ బ్యాకప్తో పాటు ఎక్సెస్ పవర్ బ్యాకప్ రెడీ చేసుకోమని సెల్ టవర్ కంపెనీ మన మండలంలో 21 ఉన్నాయి సార్. 21 నుంచి మనం మాట్లాడాం సార్. ఎక్కడైనా మాకు బయటికి వెళ్ళకపోవడం వల్ల, పని చేసుకోకపోవడం వల్ల మాకు తిండి గడవట్లేదు అనేటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి మనం అక్కడ మద్దూరు లంకలోనేమో కలెక్టర్ గారు కొంతమంది వాళ్ళు అడిగారట. ఫిషర్మెన్ ఫ్యామిలీస్ అడిగితే వాళ్ళకేమో బియ్యం ఇచ్చారు. అలాగే మన దగ్గర కూడా కొంత రెడీ చేసి పెట్టుకోవాలి. అది కూడా మాట్లాడండి, ఆశీర్వాదం చెప్తాను నేను. కొంత రెడీ చేసి పెట్టుకుంటే ఎక్కడైనా వాళ్ళు పనిలోకి వెళ్ళకపోవడం వల్ల మా ఇంట్లో ఈరోజు బియ్యం లేదండి, తినడానికి ఏమి లేదని అనే పరిస్థితి లేకుండా వాళ్ళు కొంత సప్లై చేసే విధంగా పట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది పెట్టుకోండి. మళ్ళీ తర్వాత వాటర్ ఏమో కాచి చల్లార్చుకోమనేది అదొకటి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి. రిలీఫ్ క్యాంప్స్ అన్నీ పెట్టుకుంటే చాలా కీలకం. మనకి ఎలర్ట్గా ఉండాలి. మనం చెట్లు పడిపోతే వాటిని చక్కగా లాగడానికి జేసీబీలు ఎంజాయ్ చేసి మొత్తం చేసి ఒకటి మన టాప్ మేజర్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి జేసీబీలు రెడీ పెట్టుకోవాలి క్లీనర్స్ కోసం. రెండోది వచ్చి డీ వాటరింగ్ మిషన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువైపోయి ఆ వాటర్ ఫ్లో వల్ల మనకి అబ్స్ట్రక్షన్ వస్తే ఆ వాటర్ని బయటికి తోలేసి డీ వాటరింగ్ మిషన్స్ అంటారు కదా, అవి రెడీ చేసి పెట్టుకోవాలి. రెండోది వాటర్ స్టాగ్నేషన్ ఉన్న చోట మనకి మందు చల్లాలి జబ్బులు రాకుండా. తర్వాత ఏమో హెల్త్ క్యాంప్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. మనం పిహెచ్సి కానీ ఇంకోటి కానీ రెడీ చేసి పెట్టుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ మనకి ఈస్ట్ గోదావరికి అంత పెద్ద ప్రమాదం కనపట్టలేదు. కానీ మనం ముందే కీడించి వేయించాలి కనుక మనం దీనికి రెడీ చేసుకుని పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసీబీలు ఎన్ని పెట్టేది జేసీబీ రూరల్లో 16, అర్బన్లో 4, జనరేటర్స్ 10, పవర్ స్టార్స్, ట్రాక్టర్స్, డీ వాటర్ ఎక్విప్మెంట్ పెట్టారా? సరిపోతాయి. ఇవి 5, 4 5 వాటర్ ట్యాంకర్స్. ఇప్పుడు మనం ఈ ఎవాక్యుయేషన్ ఎక్కడ చేయలేదు కదా, రెడీ చేసి పెట్టుకున్నాం.
హెల్త్ క్యాంపులు పెట్టడానికి అందరినీ రెడీ చేశారా? సార్ మెడికల్ వాళ్ళతో పిహెచ్సి డాక్టర్స్తో మాట్లాడారు సార్, టౌన్లో రోడ్లు కూడా మాట్లాడాను సార్. అన్ని గ్రామాల్లో కూడా మనకి సైకిల్ మూలంగా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టమన్నాం సార్. అదేవిధంగా ఎర్రకాలువకు సంబంధించి ఎటువంటి ముందుగా వస్తాయి కదా మేము ఐడెంటిఫై చేసిన 5 గ్రామాల్లో దాంట్లో సపరేట్గా మనం మెడికల్ రెడీ చేసి పెట్టుకోండి. ఎస్ఐనా సార్ మీరు ఆశా వర్కర్స్ కూడా మీరు రెడీగా పెట్టుకోండి సార్. తర్వాత పారామెడికల్ స్టాఫ్ రెడీగా ఉండాలి సార్, డాక్టర్స్ రెడీగా ఉండాలి. అందరూ కూడా ఎవరు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా ఒకళ్ళు కూడా ఇంక పంపకండి అక్కడికి. అందరూ కూడా ఆన్ జాబ్ ఉండాలి, ఫీల్డ్లో ఉండాలి సార్. 2 శానిటేషన్ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని శానిటేషన్ పెట్టుకుని శానిటేషన్ మొత్తం రెడీగా పెట్టుకుని ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో ఆ వాటర్ స్టాగ్నేషన్ దగ్గర ఏమంది జరుగుతారు అది అంటే బ్లీచింగ్ వెళ్ళేది అది రేపు ఇమీడియట్ గా వర్షం వచ్చినప్పుడు అక్కర్లేదు, వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అవసరం. తర్వాత మనకి ఎవరైనా ఈ డిజాస్టర్ ప్రిపేర్నెస్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ వాళ్ళు వస్తే కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ అయ్యి ఉంటారు కాబట్టి మీరు పని చేయాల్సింది భవిష్యత్తులో కూడా మనకు అవసరం కాబట్టి కొంతమంది యూత్ని మీరు మన వాళ్ళు పార్టీ వర్కర్స్ అయినా ఒకళ్ళైనా కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్తో కలపండి. వాళ్ళు చేసే యాక్టివిటీ తెలుసుకుంటే వాళ్ళు చేసే యాక్టివిటీని వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయితే రేపు పొద్దున వాళ్ళు వచ్చే లోపలనే ఏమైనా చేయగలుగుతారు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది డిజాస్టర్ ప్రిపేర్నెస్ స్కీమ్స్ అంటారు. ఆ డిజాస్టర్ ప్రిపేర్నెస్ స్కీమ్స్ రెడీ చేసుకోండి. అదొకటి చాలా ఇప్పుడు మనకు రైన్ఫాల్ పెద్ద లేదు. నేను ఇప్పుడు రాజమండ్రి చూస్తాను, రాజమండ్రి చూస్తే రాజమండ్రి ఎక్కువ ఉంది ఇక్కడ కంటే. ఇక్కడ రైన్ఫాల్ పెద్ద ఎక్కువ లేదు. తర్వాత ఇవన్నీ రెగ్యులర్ సైక్లోన్ సంబంధించింది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీ మండలం వరకు వచ్చేటప్పటికి ఎర్రకాలువది దాని థ్రెట్ ఏమైనా ఉందా, ఎర్రకాలువ ఆ లెవెల్ వాటర్ లెవెల్ ఏమైనా పెరుగుతుందా ఏంటది మానిటర్ చేసుకోండి. అక్కడ జంగారెడ్డి కూడా మీకు వర్షాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి నార్మల్గానే ఉన్నాను సార్. అక్కడ జేఈ గారు వాడు ఇరిగేషన్ స్టాఫ్ ఉంటారు కదా, కలవ వాళ్ళతో టచ్లో ఉన్నాను సార్. అంటే అక్కడ వాటర్ లెవెల్ అక్కడ వర్షం కానీ ఎక్కువ పడితే మనకి ఇక్కడ వాటర్ లెవెల్ పెరుగుతుంది. క్యాచ్మెంట్ ఏరియా అదే కదా, వాళ్ళతో టచ్లో ఉంటారు. వాళ్ళు టచ్లో ఉంటే ఆ వాటర్ పెరుగుతుంటే వాళ్ళ దాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. ఇవి కంటిన్యూస్ మానిటరింగ్